కనీసం ప్రభుత్వం వచ్చి ఏడాది కూడా కాలేదు, అప్పుడే ఎలక్షన్కి వెళ్ళిపోయేటట్టు ఈ పోటీ ఏంటి సార్ అసలు? ఇప్పుడు ఏదో ఒకటి ఎలిగేషన్ తీసుకురావాలి, ప్రభుత్వాన్ని డిస్టర్బ్ చేయాలి, ప్రజలకి ఏదో ఒక వ్యతిరేకత ఉంది, లేకపోతే ఇలా ఫెయిల్యూర్ అయిపోయారు, లేకపోతే ఇంకోటి అయిపోయారు అని చెప్పేసి ఏదో ఒక బురద జల్లడం. సో దాని గురించి కూటమి ప్రభుత్వం కొంచెం కూడా ఆలోచించాల్సిన అవసరం లేదు. వాళ్ళు చేసే పని శుభ్రంగా చేసుకోవచ్చు. ఎటువంటి రీకాల్ మేనిఫెస్టో లేకపోతే ఇటువంటి కార్యక్రమాలు ఏదైతే కనుక అవన్నీ అటర్ ఫ్లాప్ అవ్వడం తప్ప ఎవరు జనాల్లో స్పందన లేదు. వాళ్ళ గడప గడపకు కాదు, ఇంటింటికి వెళ్ళినా సరే ప్యాడ్ నీళ్లు చెప్పులతో కొడతారు తప్ప వాళ్ళ వల్ల ఎటువంటి ప్రయోజనం లేదు. లాస్ట్ టైం 100 సార్లు బట్టలు నొక్కేసాను, 200 సార్లు బట్టలు నొక్కేసాను, ప్రజలకు ఏదో చేసేసానని చెప్పి భ్రమలు బతుకుతున్నారు తప్ప ప్రజలకు ఇచ్చింది మామూలుగా ఈతగా అయితే కనుక వీళ్ళు దొబ్బింది తాటకే అంత. సో వచ్చి 1 ఇయర్ కూడా అవ్వలేదు. ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వం అది చేయలేదు ఇది చేయలేదు అని చెప్పి ఏలిచ్చి చూపించేంత అర్హత లేని ప్రతిపక్షం అనమాట వైసీపీ, కరెక్ట్గా చెప్పాలంటే. సో ఇంకా ఎలక్షన్ అనేది 4 years ఉంది. ఇప్పుడే కాదు ఎలక్షన్, ఇప్పుడు కాదండి, ఇంకో 10 సంవత్సరాలు పోయినా, ఇంకో 20 సంవత్సరాలు పోయినా సరే జగన్ కనీసం ఎక్కడ కార్పొరేటర్ కూడా నెగ్గే పరిస్థితి లేదు. రాజకీయంగా కూటమి ప్రభుత్వం చాలా బాగా చేస్తుంది. ఇప్పుడే కాదు ఎలక్షన్ ఎప్పుడు పెట్టినా సరే మామూలుగా ఇప్పుడు వైనాట్ 175 ఈసారి వైనాట్ 175 కూటమి కనుక నా నినాదం.